హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పెద్ది ప్రజెంట్ ఈ సినిమా క్రేజ్ చూస్తుంటే దీని బిజినెస్ గురించి కానీ ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ బయటకు వచ్చినా సరే సోషల్ మీడియా అల్లా కల్లోలం అయిపోతుందన్న. అసలు 2 డిజాస్టర్లు ఇచ్చిన హీరోకి అసలు ఈ సినిమా బిజినెస్ కానీ ఇవన్నీ చూస్తుంటే అసలు రామ్ చరణ్ గారి క్రేజ్ ఏంట్రా బాబు అనిపిస్తుంది. ప్రజెంట్ పెద్ది సినిమాకి సంబంధించి నార్త్ అమెరికా రైట్స్ ఆల్మోస్ట్ 65 కోట్లకు కొంటున్నారు. ఆల్మోస్ట్ ఆ డీల్ కూడా పూర్తయిపోవడం. ఒకసారి ఊహించుకోండి భయ్య, 65 కోట్లకి సినిమాని రామ్ చరణ్ గారికి ఇది చాలా పెద్ద నెంబర్. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నార్త్ అమెరికాలోనే దాదాపు 8 to 7 మిలియన్స్ వరకు పెడితే కానీ రికవరీ రాదు. ఖచ్చితంగా పెద్ది అనే సినిమా అటు నార్త్ అమెరికాతో పాటు సీడెడ్లో కూడా ఇప్పుడు ఈ సినిమాని దాదాపు 35 కోట్లకు అమ్మబోతున్నారంట. చూడండి, ఈ లెక్కలన్నీ చూస్తే అసలు రామ్ చరణ్ గారి క్రేజ్ ఏ రేంజ్లో పరిగెడుతుందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇలాంటి టైంలో జస్ట్ ఒక యావరేజ్ టాక్ చాలన్నా సినిమా ఇంకా ఎలా కుమ్ముతుంది అంటే వేరే లెవెల్లో కుమ్మద్ది. ఎందుకంటే ఈ సినిమా ఒక ఇంకా సంథింగ్ స్పెషల్. ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి చిక్రీ సాంగ్ రిలీజ్ అయిన వరకు ఇప్పుడు సెకండ్ సింగిల్ వస్తుందని ఒక హైపు, ఇవన్నీ అంటే ప్రతిదీ కూడా ఒక పాజిటివ్ టాకే. ఇది ఆల్మోస్ట్ ఓటీటీ 135 కోట్లకి ఒక డీల్. అంటే సినిమా హిట్ అయితే ఇంకొక 30 నుంచి 40 కోట్లు పెంచడానికి కూడా నెట్ఫ్లిక్స్ ఒప్పుకుంది. చూడండి, ఈ లెక్కలన్నీ చూస్తుంటే ఈ బిజినెస్ మనం ఏదో 400 కోట్లకి 500 కోట్లకి వెళ్తుంది అనుకున్నాం. చాలా పెద్ద నెంబర్ పెట్టబోతుంది. నాకు తెలిసి ఈ సినిమా, మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ వీడియోలో కూడా చెప్పా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ కాదు, ఇండియాలోనే నెంబర్ 1 గ్రాసర్ మూవీ కాబోతుందన్న. సినిమా హైప్ అయితే మామూలుగా లేదు. రామ్ చరణ్ గారి అభిమానులకు మాత్రం పెద్ది అనే సినిమా ఫుల్ మీల్స్ లాంటి సినిమా. అసలు రామ్ చరణ్ గారి ఫస్ట్ లుక్ నుంచి చిక్రీ సాంగ్ వరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే యునానిమస్గా, అంటే ఇప్పుడు కొన్ని అప్డేట్స్ కానీ ఏదైనా పోస్టర్ రిలీజ్ అయితే కేవలం ఫ్యాన్సే బాగుందంటారు, లేదంటే యాంటీ ఫ్యాన్స్ ఇది బాగాలేదు అది బాగాలేదు ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి ఎదుగుతుంటారు. సో అలాంటి నెగిటివిటీ ఏది లేకుండా పెద్ద సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ బయటకు వచ్చినా సరే యునానిమస్గా అబ్బా అద్దరిపోయిందిరా అనే రేంజ్లోనే ప్రతిదీ కూడా. ఇప్పుడు మనం ఫస్ట్ గ్లిమ్స్ చూసాం, రామ్ చరణ్ గారు లుక్ టైంలో చూసాం. ఇక చిక్రీ సాంగ్ అయితే దాని ఇంపాక్ట్ కానీ ఆ సినిమా మొత్తం క్రేజ్ని మార్చేసింది భయ్య. ఇదేదో పాన్ ఇండియా సినిమా అనే సినిమాని పాన్ వరల్డ్ లెవెల్ తీసుకెళ్ళిపోయింది చిక్రీ సాంగ్. ఇప్పుడు ఈ సెకండ్ సాంగ్ కూడా ఇప్పుడు ఈ శివరాత్రికి రిలీజ్ అవ్వబోతుంది అనే న్యూస్ ఏదైతే ఉందో దానికి తోడు ఇప్పుడు పెద్ద బిజినెస్ లెక్కలు ఇవన్నీ చూస్తుంటే రామ్ చరణ్ గారి అభిమానులకి ఇది ష్యూర్ షార్ట్ బ్లాక్ బస్టర్ కళ్ళ ముందు కనిపిస్తుంది. సక్సెస్ ఇది రాసి పెట్టేసుకోండి అన్న. పెద్ద సినిమా అనేది రామ్ చరణ్ గారి కంటే బుచ్చిబాబు మాత్రం ఈ సినిమాతో ఇండియాని వేస్తారన్న. రెండో సినిమాతోనే ఇండియా బిగ్గెస్ట్ గ్రాసర్ కొట్టిన డైరెక్టర్గా బుచ్చిబాబు రికార్డులకు ఎక్కబోతున్నాడు. అంతేకాక ఇక రామ్ చరణ్ గారి నుంచి నెక్స్ట్ ఇంకా సుకుమార్ గారి సినిమా, అది ఏకంగా ఇంకా పాత్ బ్రేకింగ్ సినిమా అంటున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడలేనటువంటి ఒక కొత్త అంటే లైనప్ని తీసుకుని సినిమాని డెవలప్ చేసాం. ఇందులో రామ్ చరణ్ గారు 2 క్యారెక్టర్లు చేయబోతున్నారు. అవన్నీ ఒక కిక్ అయితే పెద్ద సినిమా ఇస్తున్న కిక్ మాత్రం మామూలు కిక్ కాదన్న. అంటే గేమ్ చేంజర్ లాంటి ఒక బ్లాక్ బస్టర్లో బుర్రపాడు మెంటల్ ఎక్కిపోయే సినిమాల తర్వాత బాబు రామ్ చరణ్ గారి అభిమానులకి బాబు ఒక యావరేజ్ సినిమా ఇవ్వరా నాన్న, అసలు అన్నా నీ ఇమేజ్ ఏంటి, నువ్వు చేస్తున్న సినిమాలు ఏంటి అని చెప్పి నెత్తి నోరు బాదుకున్న ఫ్యాన్స్కి బుచ్చిబాబు అనేవాడు ఒక పెద్ద వరం. అసలు బుచ్చిబాబు ఆ క్యారెక్టర్ డిజైన్ కానీ నిజంగా ఆ ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ కానీ అబ్బాబ్బాబ్బా మామూలుగా వాళ్ళది భయ్య. ఫిక్స్ అయిపోయాడు బుచ్చిబాబు. నాకు ఒక స్టార్ హీరో తగిలాడు, నా జీవితం మార్చేసుకోవాలి ఎత్తుందని ఫిక్స్ అయిపోయాడు అన్న. ఎందుకంటే ఆ లుక్ కానీ నిజంగా సినిమాలో ప్రతిదీ కూడా చాలా కేర్ తీసుకొని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది బుచ్చిబాబు. సో అట్ ద సేమ్ టైం రామ్ చరణ్ గారి లుక్లు మాత్రం ఈ సినిమాలో పెద్దిలో మీరు ఇంకా ఒక లుక్ ఉందంటన్న. అది వన్స్ రివీల్ అయితే ఒక రెగ్యులర్గా రామ్ చరణ్ గారి లుక్ ఉందంట. హల్క్ బాడీతో ఇండియా మొత్తం షేక్ చేసి పడదుపుతారట లుక్ కానీ రిలీజ్ అయితే. అది చాలా బాగా దాశారట. ఇంకా ఫైట్ సీక్వెన్స్ కూడా వేరే లెవెల్లో తీసారటన్న. చెప్తున్నా కదా, పెద్ది అనే సినిమా ఇప్పటి వరకు రామ్ చరణ్ గారి అభిమానులు ఏదైతే RRR లాంటి ఒక గ్లోబల్ హిట్ తర్వాత వచ్చిన రంగస్థలం కానీ ఆచార్యులు గీచార్యులు అవి ఏవేవో చేసి అసలు రామ్ చరణ్ గారి క్రేజ్కి కనీసం అంటే రంగస్థలం లాంటి సినిమాల తర్వాత రామ్ చరణ్ గారు RRRలు ఇవన్నీ చూసిన తర్వాత గేమ్ చేంజర్లు కానీ ఈ ఆచార్యాలు కానీ ఇవన్నీ చూసిన వాళ్ళందరికీ అసలు మా అన్న క్రేజ్ ఏంటి, ఆయన చేస్తున్న సినిమాలు ఏంటి అని చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళందరికీ చెప్తున్నా, పెద్ది అనే సినిమా ఏదైతే ప్రీమియర్ షో చూస్తారో ఒక రంగస్థలం, ఒక మగధీర,
ఒక ట్రిపుల్ ఆర్, ఒక పెద్దికి అంతకు మించి ఉండబోతుంది విధ్వంసం, గుర్తుపెట్టుకోండి. ఇక కళ్యాణ్ గారి సినిమా నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఒక సాంగ్ అయితే నేను లీక్ అయింది భయ్య. ఆ సాంగ్ లీక్ అయింది, ఏదో హడావిడి జరిగింది. ఇప్పటికీ కూడా చూడండి ఫ్యాన్స్ని ఎంత గ్రాంటెడ్గా తీసుకుంటున్నారంటే ఏదో ఒక అప్డేట్ అనేది ఇవ్వాలి కదా. సెకండ్ సాంగ్ వస్తుందా రాదా, అది అఫీషియల్ సాంగా, ఏదో ఒకటి అన్నా. కళ్యాణ్ గారి సినిమా అన్నా అంటే తెలుగు యువతకి కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే అదొక పండగ. సో అలాంటి పండగకి సంబంధించిన ఒక రెండో సాంగ్ అనేది రిలీజ్ అయిందా, రిలీజ్ అవ్వలేదా, ఇప్పటికే ట్విట్టర్లో ఇప్పటికీ కూడా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరు అసలు చల్లారలే ఆ వేడి. ఏంట్రా బాబు ఏదో ఒకటి చెప్పండిరా బాబు, సెకండ్ సాంగ్ ఇదేనా కాదా, అసలు ఆ సాంగ్ బీట్స్ వింటేనే పిచ్చెక్కిపోతుంది. వన్స్ ఒరిజినల్ సాంగ్ ఇంకా ఏ రేంజ్లో ఉండబోతుందో ఒక్కసారి ఊహించుకుంటేనే మాకు ఏదో అంటే ఒక హైప్లోకి వెళ్ళిపోతున్నాం. సో దయచేసి ఇప్పటికైనా సరే సెకండ్ సింగిల్కి సంబంధించి ఏదో ఒక అప్డేట్ అనేది ఇవ్వండిరా బాబు అని ఎంత మొత్తుకున్నా సరే ఆ మైత్రి నుంచి కానీ హరీష్ గారి దగ్గర నుంచి కానీ ఎలాంటి అప్డేట్ లేదు. ఇకపోతే నెక్స్ట్ ఇంకా కళ్యాణ్ గారి సినిమా లేనప్పుడు చూస్తుంటే అన్న అవి ఏంటన్నా అసలు సురేందర్ రెడ్డి గారి సినిమాలో మన కళ్యాణ్ గారు ఇంకా ఒక్కంతం వంశీ గారు సురేందర్ రెడ్డి గారు వాళ్ళ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా కొత్త కథలు వస్తాయి. దానికి తోడు కళ్యాణ్ గారు ఇప్పుడు లుక్ ఒకటి మార్చారు. ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు సంథింగ్ స్పెషల్ ఏదో గట్టిగానే ప్లాన్ చేయబోతున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా ఇద్దరు అన్నదమ్ముల స్టోరీ అని చెప్తున్నారు. అంటే రేసు గుర్రంలో చూసినట్టు ఉంటుందా, లేకపోతే సంథింగ్ స్పెషల్ ఏదైనా సురేందర్ రెడ్డి చెక్కబోతున్నాడు అంటే ఖచ్చితంగా కళ్యాణ్ గారితో సినిమా. సురేందర్ రెడ్డి గారు అంటేనే కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక రకంగా చెప్పాలంటే సురేందర్ రెడ్డి ఫ్లాప్స్ ఉన్నాయి, కానీ ఒక డిఫరెంట్ జోనర్గా ఉంటుంది. ఆయన సినిమా ఎప్పుడు కూడా కొత్తగా ఉంటుంది. చూసిన సినిమాలో మాత్రం ఉండదు, కొత్త కాన్సెప్ట్తో వస్తాడు, కొత్త స్క్రీన్ ప్లేతో వస్తాడు. సో అలాంటిది ఇప్పుడు ఒక ఆర్మీ ఆఫీసర్గా, అన్నదమ్ములుగా ఈ మధ్య సోషల్ మీడియాలో నిన్నే విజయ్ దేవరకొండ గారు చేస్తున్నారేమో అనే ఒక చిన్న న్యూస్లే వినిపించాయి. సో ఇలాంటి లీక్లన్నీ విన్నప్పుడు అసలు కళ్యాణ్ గారి సినిమాలు రిలీజ్ టైంకి వచ్చే హైప్ అది ఎప్పుడు మ్యాచ్ చేయలేడు. సో అలాంటిది ఇప్పుడు అక్కడ సురేందర్ రెడ్డి గారి సినిమా అన్నారు, ఇప్పుడు హరీష్ శంకర్ గారు ఆల్రెడీ భక్తుడితో సినిమా. సో అలాంటప్పుడు ఈ సెకండ్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఏంటో ఒక చిన్న అప్డేట్ ఇస్తే మాలాంటి ఫ్యాన్స్కి కొద్దిగా, ఎందుకన్నా మార్చిలో సినిమా రిలీజ్ అంటున్నారు, ఇంకా సెకండ్ సాంగ్ రిలీజ్ చేయకపోతే ఇంకేంటి చెప్పండి. ఇంత గ్రాంటెడ్గా తీసుకుంటే ఫ్యాన్స్ని ఎంత గ్రాంటెడ్గా తీసుకుంటారా. అసలు కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటేనే ఆల్మోస్ట్ ఒక వైబ్ ఉంటుంది. ఆ వైబ్ ఎలా ఉంటుందంటే ఒక తుఫాన్లా ఉంటుంది. సినిమా ఇంకా క్లియర్గా చెప్పాలంటే సినిమా రిలీజ్కి ముందు హైప్ లేదు, అది లేదు, ఇది లేదు, అది ఇది వాగుతుంటారు. లాస్ట్కి హరిహరి వీరమల లాంటి సినిమాకే డే 1 రికార్డులు పెట్టిన వాళ్ళు. సో అలాంటి వాళ్ళని మీరు ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు మిస్టర్ హరీష్ శంకర్ గారు. సో దయచేసి సెకండ్ సింగిల్కి సంబంధించి ఒక అప్డేట్ ఏదైనా మాకు విసిరేస్తే మా ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటామండి.